హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్మూత్గా హెల్తీగా ఉండే రాగి పన్నీర్ పరోటా రెడీ చేయబోతున్నాను. సో ఫస్ట్ 2 గ్లాసెస్ రాగి ఫ్లోర్ అండి. 2 గ్లాసెస్ రాగి పిండికి 1/4 గ్లాసు గోధుమ పిండి. ఎందుకంటే ఇది స్మూత్గా ఉంటుంది కదా, సో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. ఒక 1/4 గ్లాసు గోధుమ పిండి, తగినంత ఉప్పు, ఒక 1/4 స్పూన్ నెయ్యి వేసి నేను హాట్ వాటర్ కాసుకున్నానండి. హాట్ వాటర్ 1.5 గ్లాస్ పట్టింది. 2.25 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. చూసి నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ పోస్తే ఎక్కువ స్మూత్ అయితే పరోటా రావన్నమాట. చపాతీ కన్నా కొంచెం గట్టిగా ఉండాలి బ్యాటర్. కలుపుతాను ఫస్ట్. సో హాట్ వాటర్ వేసి ఇలా కలిపానండి. ఇలా కలిపాక బాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి, ఎందుకంటే ఆవిరికి సెట్ అవుతుంది అనమాట. 5 మినిట్స్ ఈలోపు మనం పన్నీర్ స్టఫింగ్ కలుపుకుందాం. సో పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ గ్రేటింగ్, కొత్తిమీర తురుము, చిల్లీస్ చిన్నగా కట్ చేశాను, సాల్ట్, కొంచెం నెయ్యి అన్నీ వేసి కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా కానీ జీలకర్ర పొడి కానీ. సో చూడండి, గ్రేటెడ్ పన్నీరు, కొత్తిమీర సొప్పు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, సో సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి గరం మసాలా, లేదంటే జస్ట్ 1/4 స్పూన్ సరిపోతుంది. ఇదంతా కలిపి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. సో ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నానండి స్టఫింగ్కి. సో ఇది కరెక్ట్గా 5 మినిట్స్ అయింది, చూద్దాము. ఇప్పుడు దీన్ని చపాతీ కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒత్తుడి పిండికి నేను కొంచెం రాగి పిండి, కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. సో ఇలా చేత్తో ఒత్తుకొని జస్ట్ దానికి సరిపడా స్టఫింగ్ రౌండ్ బాల్స్ పెట్టి క్లోజ్ చేసి చపాతీలాగే ఒత్తాలి. కాకపోతే కొంచెం గట్టిగా కాకుండా స్మూత్గా ఒత్తాలన్నమాట. నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి పక్కన పెడుతున్నాను. మీరు స్టఫింగ్ చేసినప్పుడు కొంచెం పగిలినట్లు అనిపిస్తుంది, ఏం కాదు. కొంచెం జాగ్రత్తగా స్టఫ్ చేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఒత్తుడు పిండి వేసి చాలా స్మూత్గా, కొంచెం ఇలా అయినా తట్టుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి తీసుకొని, నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు చూడలేకపోతున్నాను. సో ఇలాగా చిన్నగా ఇలా, లేదంటే మీకు రొట్టె తట్టడం వచ్చు అనుకుంటే పిండి వేసి చిన్నగా ఇట్లా తట్టుకోవాలి. మరీ పెద్దగా చేయొద్దు, మరీ మందంగా కాదు, మరీ పలుసగా కాదు. సో నాది కూడా స్మూత్ అయిందండి, కొద్దిగా బ్రేక్ అవుతా ఉంది. చాలా జాగ్రత్తగా ఒత్తుడు పిండి వేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఒత్తాలి, ఎందుకంటే రాగి పిండి స్మూత్ కదా, అందుకని కొద్దిగా వాటర్ తక్కువే వేసుకోండి, చూసి కలుపుకోవాలి. అందుకే కొద్దిగా ఇలా పగులు వేస్తే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. నేను పిండి వేసి తట్టానండి కింద. చూసారా ఎలా ఉబ్బుతుందో చపాతీలాగా. తిప్పానండి రెండో వైపు. చూసారా, పిండి వేసి తట్టడం వస్తే అలా అయినా చేసుకోవచ్చు, ఆయిల్ పేపర్ మీద ఆయిల్ పూసి అలాగైనా చేసుకోవచ్చు. లేదు చపాతీ పిండికి అయితే రాగి పిండి కదా, కొంచెం స్మూత్నెస్ వస్తుంది, కష్టంగా ఉంది. ఆయిల్ పేపర్ మీద ఇలా పిండి వేసి తట్టుకునేదైతే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఉబ్బుతూ ఉంది ఇలాగా. చూసారండి ఉబ్బుతూ ఉంది, ఇక్కడ ఉబ్బింది చూసారా. చపాతీ కాలినప్పుడు చపాతీ ఎలా ఉబ్బుద్దో అలాగా. సో బాగా రోస్ట్ అయింది. అదుముకుంటూ సైడ్లో తిప్పుకుంటూ కాల్చారంటే చూసారండి పన్నీర్ ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయింది.
బాగా కుక్ అయింది, ఈవెన్గా స్ప్రెడ్ అయింది, కాలింది. చూసారా? నీట్గా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టపడతారు పన్నీర్ అనేది. సో ఇలా పీసెస్ చేసి ఇచ్చామంటే తినేస్తారు. ఇలా అద్దుకొని తినేసేయడమే అండి. ఎంతో హెల్తీ టేస్టీ రాగి పన్నీర్ పరాటా రెడీ అండి. థ్యాంక్ యూ. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ టేస్టీ అండ్ రెసిపీస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూడండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి. బాయ్.